నడుస్తుందా, ఈ లైన్ వాటర్ లైన్. ఇది క్రాక్ అయ్యింది అనుకో, ఇక్కడ యాక్చువల్ వాటర్ తిరుగుతుంది మనకి. ఇది క్రాక్ అవుతుంది. ఇక్కడ ఆయిల్ నడుస్తుందా, ఈ క్రాక్ అయితే వాటర్ లో కలిసిపోద్ది. అవును, అంటే కడ ఉన్న ప్లేస్ లో అయింది అంటున్నాడు కదా. మెల్లిగా మెల్లిగా అయి ఉంటుంది, ఒకేసారి అవుతుంది కదా. మెల్లిగా మెల్లిగా వాటర్ లేదు. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ వ్లాగ్స్. ఏమైందంటే చాలా బ్యాడ్ న్యూస్. ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోయింది. 1.5 డే అయిపోయింది. మెకానిక్ కోసం వెయిట్ చేసి వెళ్తున్నాం. నేను మెకానిక్ దగ్గర టైం స్టార్ట్ అయినప్పటికే 12 అయిపోయింది. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సచ్ అండ్ బై ఎనర్జీ. దగ్గర సైడ్కి వెళ్ళినప్పటికి 4:42 అయిపోయింది. మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేసేసాము ఓపెన్ చేయడం. టక్ ఓపెన్ చేస్తున్నారు. ఆయన ఎందుకు ఇన్ని రోజులు 1.5 డే ఆగామంటే మంచి మెకానిక్ కోసం ఆగాలి. మళ్ళీ నార్మల్ మెకానిక్లు అంటే అలాగే ఉంటుంది, మళ్ళీ ఇప్పడం బిగించడం వేస్ట్ ఉంటుంది. కొద్దిగా మంచి మెకానిక్ కోసం ఆగాము. అందుకే కమరూబాయి చాలా సీనియరు, దగ్గర 35 ఇయర్స్ మెకానిక్, ఆపరేటింగ్ అన్నీ. హైదరాబాద్లో తోపు కమరూబాయి. గ్యాస్ కిట్లు అన్నీ నీట్గానే ఉన్నాయి, అదే అర్థం కాలే ఫాల్ట్. గ్యాస్ కిట్ కొత్తది డార్లింగ్. రుక్నా సామాన్లు గ్యాస్ కిట్ తెప్పించాము. నెక్స్ట్ దానికోసం 2 days ఆగాము కదా. ఏమైంది అంటే 2-3 రకాలు తెచ్చాము గ్యాస్ కిట్, కానీ అది గ్యాస్ కిట్ ప్రాబ్లం అయితే కాదు. మ్యాక్సిమం 99% గ్యాస్ కిట్టే పోతుందంట, గ్యాస్ కిట్ కాదు. అదే అర్థం కాలేదు. మళ్ళీ వెంటనే హైదరాబాద్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే ఏంటి ప్రాబ్లమా అనేది దానికోసం. హెడ్ టెస్టింగ్, హెడ్లు పట్టుకొని వచ్చేసాము. నోజల్ బూసెస్ ఇవన్నీ శాంపుల్ తీయడానికి. నెక్స్ట్ హైదరాబాద్లోనే హెడ్ టెస్టింగ్ అవుద్దంట, కర్నూలులో కొద్దిగా టైం పడుతుంది అన్నారు. ఇదేంటి అనేది ఇంజెక్టర్లు ఓపెన్ చేస్తున్నాము. ఇంజెక్టర్లు ఓపెన్ చేసి హెడ్ టెస్టింగ్కి ఇవ్వాలి. దాంట్లో నోజల్ బూస్లు ఉంటాయి. ఆయన శాంపుల్ ఒకటి తీస్తాడు. ఈరోజు ఏంటంటే January 26 అవడం వల్ల షాపులు క్లోజ్ ఉన్నాయి. రేపు పొద్దున్న రండి అని అన్నాడు. అలాగ ఒక రోజు పోయింది. నోజల్ బూస్ ఓపెనింగ్ చేస్తున్నాడు శాంపుల్ కోసం. ఆయన ఎలాంటిది అనేది ఓపెన్ చేయడానికి. నెక్స్ట్ నోజల్ బూస్లు కూడా తెప్పించేద్దాం 2-3 రకాలు అనుకున్నాం, కానీ ఆ పర్టికులర్ షాప్లోని, ముంబైలోని ఆ పర్టికులర్ షాప్లోని 1-2 ఉండడం వల్ల తెప్పించుకోలేకపోయాము. నెక్స్ట్ వేరే వాళ్ళకి అడుగుదామన్నా ఆయన షాపులు క్లోజ్ ఉన్నాయి. దానివల్ల దెబ్బ పడిపోయింది మనకి. బిగ్ మిస్టేక్. కర్నూలులో గ్యాస్ కిట్ మొత్తం ఉంచేసాం. అందులోని వేరే ఇవి ఉంటాయి సీల్స్, అది రావడానికి ఒక 1/2 day అయిపోయింది. కర్నూలు నుంచి సాయంత్రం 7 అయిపోవడం వల్ల పొద్దున్న వెళ్తాం వెలగేద్దాంలే అని చూసాము. అదేమో ఈ సీల్, ఇది ఆయిల్ సీలు, అది చిన్నది అయిపోయింది ఆయిల్ సీలు. దీంట్లో నీకు 2-3 రకాలు ఉంటాయంట. మళ్ళీ ఇలాగ ఒక రోజు పోయింది సామాన్ల కోసం. 29, 28 ఏం చేయలేం. हेलो रुक जा, मैं दूसरा वर्ड में वैसे ही अशोक भाई बोल आगे रखा है उधर सामान. हेलो आईडी 15.2 है, 15 रहेगा आईडी. ओडी ओडी 20 से थोड़ा कम है, 19.5 है. और लंबाई 15 mm है. ఇది ఎక్కడ ఉంది? డే 6 రోజు అంటే మన వెహికల్ దగ్గర నుంచి 4 days మిషన్ రెడీ అవుతుంది.
ఇంకొక బిగ్ మిస్టేక్ చేసాము. ఏ బుస్ లీక్ ఉన్నది అనేది అంటే పాత బుస్తోనే చెకింగ్ చేయొచ్చు. నేను మర్చిపోయాను, నాకు ఐడియా లేదు. మెకానిక్ కూడా మొత్తం ఓపెన్ చేసి వేసేసేయండి కొత్తగా అన్నాడు. చెకింగ్ అంటే టెస్టింగ్ అంటే అదే హెడ్ టెస్టింగ్ అనేది వాటర్తో అలాగా. ఇప్పుడు కనిపించే కవరే ఉంది కదా, అదే చేయడానికి కర్నూలులోని 1 డే అడిగారు. అదే హైదరాబాద్ వస్తే ఏదో జుగాడు దొరుకుతుంది కదా అని వచ్చేసాం వెంటనే. తెలిసిందన్నా లీక్ ఉందా? లీక్ ఉందా? ఏది లీక్ ఉందా టిక్లీ? మరి ఎలా దానికి అన్నీ ఇక్కడ దొరకవే 100%. ఇంకేం లీక్ లేవా? डमी मिलना बोलते बहुत मुश्किल है वो। हाँ ठीक है। టిక్లీ కదా, వాటర్గా వచ్చింది. బ్రైట్నెస్ పెంచా. దీనివల్ల ఇంజిన్ ఆయిల్లో కలిసిపోద్దా? ఇంజిన్ ఆయిల్లో కలదా? మెయిన్ ముంబై నుంచి మెటీరియల్ రావడానికి చాలా లేట్ అయిపోయిందంటే, ఒకవేళ పార్సల్ వేసినా ఈ మధ్యన బస్సులు ఫైర్ యాక్సిడెంట్ వల్ల సామాన్లు అంటే మెటీరియల్ తీసుకోవట్లేదు ఎవరు. తీసుకోకపోవడం వల్ల పార్సల్ ఆఫీస్లో వేయాలి, మళ్ళీ పార్సల్ ఆఫీస్ నుంచి మళ్ళీ పార్సల్ ఆఫీస్లో తీసుకోవాలి. అక్కడి కప్పుల్లో 2 hours 3 hours జస్ట్ లగేజ్ దింపి ఎక్కించడంలోనే హైదరాబాద్లో పోతుంది. నెక్స్ట్ అక్కడ లోడింగ్లోనే ఒక 2 hours లేట్, అంటే దగ్గర 6 hours వేస్ట్ అయిపోతుంది. దానివల్ల చాలా లాస్ అయిపోతున్నాం మనం. ఎందుకంటే నైట్ వేసారు అనుకోండి, ఈవినింగ్ సపోజ్ 6కి వేస్తుంటే మధ్యాహ్నం ఇక్కడ 2కి వస్తుంది. అంటే హాఫ్ డే మనకు పోతుంది. హాఫ్ డే ఏం వర్క్ అవ్వట్లేదు. అలాగా 2 days 3 days అయిపోయింది. అంటే ఒక సామాన్ మిస్టేక్ రావడం, ఇంకో సామాన్ మనం తెప్పించడం, నెక్స్ట్ కర్నూలు నుంచి మన సామాన్ రావడం, చాలా లాస్ అయిపోయాం. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం డార్లింగ్స్. మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Part 2 ఉంటుంది దీనిది. నెక్స్ట్ ఎలా ఫిట్ చేసాము, ఏంటి ప్రాబ్లమ్ చెప్తాను, ఎంత ఖర్చు అయిందో మొత్తం కూడా చెప్తాను. చాలా ఎక్కువ ఖర్చు అయిపోయింది సైలెంట్గా. అందులోని 5 days బ్రేక్ డౌన్ వెహికల్ మంది, 5-6 days మొత్తానికైతే రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఇప్పుడు లాస్ట్ వరకు చూస్తున్నందుకు డార్లింగ్స్.